హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీసీ నాయుడు ఫ్రమ్ ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే పాలిటెక్నిక్లో నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా నెక్స్ట్ ట్రెండింగ్ బ్రాంచ్ ఏంటిది. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ అందరికీ తెలిసిందే అండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి. చాలా సో డిమాండెడ్ బ్రాంచ్ ఇది. సో ఇది దొరకడం కూడా కొన్ని కాలేజెస్లోనే, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో అండ్ మెయిన్గా మనకు ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో ఎక్కువ దొరుకుతుంది. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మళ్ళీ చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. సో కంప్యూటర్ డేటా కావచ్చు, కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ మనకు సబ్ బ్రాంచెస్, దీంట్లో సబ్ కోర్సెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున్నే ఒకవేళ మీరు బీటెక్ చేయాలనుకున్నప్పుడు సో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు ఈ సెట్ అనేది ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాయాల్సి వస్తుంది. సో తర్వాత ఈ బ్రాంచ్ గురించి ఒక 4 విషయాలండి. సో ఇది మంచి ట్రెండింగ్ అండి, అందరికీ తెలిసిండేదే. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది మెయిన్గా మోస్ట్లీ ఇప్పుడు ఎక్కువ సీట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి సీట్స్, గవర్నమెంట్ కాలేజెస్లో తక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకు తిరుపతి ఉంది, తర్వాత మన ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ ఉంది, ధర్మవరం పాలిటెక్నిక్ ఉంది, ఇట్లా మనకు నియర్ బై అనంతపూర్ పీపుల్కి నియర్ బై ఉంది. ఏ డిస్టిక్ పీపుల్కి ఆ డిస్టిక్ నియర్ బై గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఉంది. బట్ మన త్రోట్ రాయలసీమకు సంబంధించి నేను ఏం చెప్పగలనంటే, సో ఈ కాలేజెస్ నేను ఇంతవరకు మనం మాట్లాడిన కాలేజెస్లో ఉన్నాయి. బట్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిగా ఉందండి. ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ కాలేజెస్లో మంచిగానే ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో. సో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఎస్బిటిటి మంచి ఎక్విప్మెంట్ ఇచ్చేసింది. సో దీనివల్ల చదువుకోవడానికి బాగుంటుంది, కొంచెం స్కిల్ కూడా బాగా బిల్టప్ చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎవరు చేయాలి అంటే, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. సో 5 నుంచి 8,000 లోపల ర్యాంక్, అంటే 8,000 లోపల ఉన్న వాళ్ళు, ఒకవేళ 10,000 ఈసీ అన్నానండి ఇంతకుముందు, దాంట్లో తప్పేం లేదు. 5,000 లోపల ఉన్న ర్యాంకు పిల్లలు ప్లస్ మేము పక్కా మంచిగా స్కిల్, మా దగ్గర వర్త్ ఉంది, మేము ఇదే చేయాలి, 100% ఫ్యూచర్లో మేము ప్రూవ్ చేసుకోగలం. సో మాకు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నేను సాఫ్ట్వేరే అవ్వాలి అనుకుంటే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసేసుకోవచ్చు అండి. నా సజెషన్ అండి, ఇంకొకసారి మరీ చెప్తున్నాను, ఇందులో టాపర్ అయితేనే, ఓపెన్గా చెప్తున్నానండి. సో ఇక్కడ 100% ఎఫిషియన్సీ ఎఫర్ట్ పెడితే తప్ప మంచి రిజల్ట్ అయితే ఉండదండి. రేపు పొద్దున్నే మంచి ఎంఎన్సి కంపెనీస్లో, సో ఇది ఐటీ వింగ్కి సంబంధించింది కాబట్టి, ఇది సాఫ్ట్వేర్ సెగ్మెంట్కి సంబంధించింది కాబట్టి మనం ఎప్పుడు టాప్లో ఉంటేనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బీభత్సమైన కాంపిటీషన్ ఉందండి, అందరికీ ఇది తెలిసిన విషయమే. సో అందుకోసం దయచేసి మీరు ఏం చేస్తారంటే, ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంచుకునే వాళ్ళు 5,000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళు సో ఎంచేసుకోండి. సో మీకు టాలెంట్ ఉంటే, మంచి స్కిల్ కనుక అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకుంటే, సో మంచి ప్యాకేజెస్, డిప్లొమా లెవెల్కి మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. ఇందులో మనకు మేజర్ కాలేజెస్ అండి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో తిరుపతి ఎస్వి, సో 5,000 లోపల మనకు అవకాశం ఉందండి, 5,000 ర్యాంక్ లోపల అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ అండి, ఇది ఎక్స్పెషలీ ఫర్ పద్మావతి ఉమెన్స్ లేడీస్కి అండి.
సో ఇది మంచి కాలేజ్ అండి, సూపర్ ఉంటుందండి. సో దీంట్లో మన స్టూడెంట్స్ కూడా ఈసెట్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత నేను ఈ ఎస్వి నుంచి ఉంటారు, తర్వాత ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఏపీ నుంచి మనకు స్టూడెంట్స్ ఉన్నారు. ఫీడ్బ్యాక్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో ఎస్వి అండ్ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్స్ సిఎస్సిలో టాప్ పేరుగాంచిన కాలేజెస్. ఆ తర్వాత ధర్మవరం పాలిటెక్నిక్లో సిఎస్సి ఉందండి, ఇది కూడా మంచి పేరుగాంచిన కాలేజ్. ఆ తర్వాత మనకు ప్రొద్దుటూరు పాలిటెక్నిక్లో సిఎస్సి ఉందండి, సో ఇది కూడా మంచి పేరుగాంచిన కాలేజే. సో ఆ తర్వాత మనకు వైజాగ్ పాలిటెక్నిక్, తర్వాత విజయవాడ పాలిటెక్నిక్, ఇట్లా మెయిన్ పాలిటెక్నిక్స్లో ఉన్నాయండి. మీకు నియర్ బై ఉన్నాయి, చూస్ చేసుకోండి. నా పరిధిలో నాకున్న అవగాహన ప్రకారం నేను ఈ కాలేజెస్ సజెస్ట్ చేయగలను. సో పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఆ తర్వాత అండి ఎస్వి పాలిటెక్నిక్, ధర్మవరం పాలిటెక్నిక్, తర్వాత మనకు ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ ఫర్ ఇది కో ఎడ్యుకేషన్ అండి. సో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబొరేటరీస్ అన్నీ కలిగి ఉన్నవి. సో ఇది చూస్ చేసుకోండి. ఈ 5,000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళంతా దీనికి వెళ్ళడం, సో బి పాజిటివ్ అండి, సూపర్ అండి, వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. సో విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం షేర్ చేస్తున్నానండి. సో దయచేసి మీకు నచ్చితే సో నన్ను ఆదరించి సో మన ఛానల్ ఏదైతే ఎన్ఎస్హెచ్ఎస్ విసి నాయుడు అని యూట్యూబ్ ఛానల్ ఉందో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి ఈ విషయాలు చేరేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ, ఒక ఉపాధ్యాయునిగా సో మీ నుంచి ప్రాధేయపడుతూ, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండి. థ్యాంక్ యూ.